డాటర్ వచ్చి అట్లా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఒక్కొక్క ఫాదర్ దగ్గర కొన్ని చెప్పుకుంటారు, కొన్ని చెప్పగలరు. రవితేజ సార్ ఎట్లా క్రియేట్ ఎట్లా చేశారంటే కూతురు అనేది ఎవరైనా సరే చెప్పాలి డేర్గా, ఏమున్నా కానీ బయట ఇంటా బయట లోపల ఎక్కడ ఏం జరిగినా కానీ చెప్పాల్సిందే, భయపడకుండా డేర్గా చెప్పడం గ్రేట్. రవితేజ గారు అంటే మనం మాస్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అవును, ఇప్పటివరకు కూడా మాస్లోనే చూసాం. యాక్చువల్గా మాస్ అంటూ రవితేజ సార్ అంటే మాస్ ఊరా మాస్ అంటే అనుకున్నాం. బట్ ఇప్పుడు చాలా ఫ్యామిలీగా అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. చాలా క్లాస్ ఉంది, సూపర్ గా చేశారు. రవితేజ గారు పని అయిపోయిందని కొంతమంది అన్నారు కదా. లేదు, రవితేజ సార్ ఎప్పటికీ పని అవ్వదు, ఇట్లానే ఉంటారు, నో ప్రాబ్లం. అది ఏంటంటే రవితేజ సార్ అంటే అంతే, ఇంకా మాటలు ఉండవు. ఇంకంటే సినిమా చూసినట్టు అనిపించిందా లేకపోతే టెంపుల్కి వెళ్ళినట్టు అనిపించిందా? టెంపుల్కి వెళ్ళట్లేదు. అది రవితేజ సార్ ఏంటంటే ఒక ఫీల్, ఒక ఫ్యామిలీ మనం ఎట్లా ఇంట్లోనే ఫ్రీగా ఉంటారు కదా. కొన్ని బాధలతో ఉన్న వాళ్ళు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారా? ఏడ్చిరా? ఎమోషనల్, చాలా ఎమోషనల్. కొన్ని అట్ టైం ఏడిపించారు, ఎట్ టైం నవ్వుపించారు. చాలా బాగా చూపించారు అబ్బాయి కంటే. సూపర్ హిట్. చాలా బాగా రవితేజ గారి పని అయిపోయిందన్న సాంగ్ అంత లేదు. మేడం రవితేజ గారి పని అయిపోయిందని అన్నారు చాలా మంది. సినిమా మరి లేదు, యాక్చువల్గా రవితేజ కమ్బ్యాక్ అనుకొచ్చే మూవీ. సో యా బాగుంది. యాక్చువల్గా ఓవరాల్ 5/5 బ్లాక్ బస్టర్. అంటే రవితేజ గారు అంటే మనం మాస్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తాం, మరి ఇట్లాంటి క్యారెక్టర్ సెట్ అయింది ఆయనకి? సెట్ అయింది యాక్చువల్గా. అన్ని అంటే ఈ క్యారెక్టర్ మెయిన్గా సెట్ అయింది. మేబీ దానికంటే ఇది ఇంకా బాగుండొచ్చు క్యారెక్టర్, కానీ చాలా బాగుంది. నాకైతే ఇది నచ్చింది. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఎట్లా అనిపించింది? ఎమోషనల్గా ఉంది కొంచెం, బట్ యా సెకండ్ హాఫ్లో అయితే ఏడ్ చేస్తాం. సో యా ఇట్స్ గుడ్. అంటే మూవీలో చాలా బాగా చేశారు. 2 సాంగ్స్ అంటే స్టార్టింగ్లో అండ్ మిడిల్లో 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రియా భవాని, హీరోయిన్ ప్రియా భవాని రవితేజ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? ఆ కెమిస్ట్రీ అంటే ఇది ఆ టైప్ ఆఫ్ మూవీ కాదు కదా. సో యా బాగా చేశారు. ఇద్దరు పేరు బాగుండింది, వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ. కాదు ఓకే బ్రో, ఎట్లా అనిపించింది బ్రో? బాగుంది, చాలా బాగుంది సినిమా, సూపర్ ఉంది. ఇంటర్వెల్కి ముందు సీన్ ఒకటి, ఇంటర్వెల్ తర్వాత ఫైట్ చేయకుండానే అయ్యప్ప స్వామి సాంగ్ తోటి ఫైట్ చేయకుండానే ఒక ఫైట్, అదైతే గూస్ బంప్స్, వేరే లెవెల్ సినిమా. ఇంకా చెప్పాలంటే ప్రతి కూతురు ఫాదర్కి ఏదైనా చెప్పేంత ధైర్యాన్ని ఇవ్వాలి, కానీ ఏదన్నా చెప్పాలనేంత భయాన్ని అయితే ఇవ్వకూడదు. సూపర్, వేరే లెవెల్ సినిమా, చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో రవితేజ గారు ఇంకా పని అయిపోయిన సినిమాలు ఆయనకి వచ్చి రావని అన్నారు, ఏం చెప్తారు మీరు? లేదు, రవితేజ గారు కొత్త డైరెక్టర్స్కి, కొత్త వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తారు. కొన్ని సినిమాలు ఆయన ఇస్తారు, డైరెక్టర్ నమ్ముతారు, సో ఇస్తున్నారు, చేస్తారు కదని. సో ఇది కూడా అలాగే నమ్మారు. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్క డైరెక్టర్కి ఒక అవకాశం ఇస్తారు, నిలబెట్టుకోవడం అది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో అటు మాస్ కవర్ చేశారు, అండ్ డివోషన్ ఉంది, అన్ని ఎమోషన్ అన్ని ఉన్నాయి అంటున్నారు, ఆల్ మిక్స్. అట్లా అనిపించిందా రవితేజ గారు? సూపర్ చెప్తున్నా కదా, రవితేజ గారు ఒక్కరే మాస్కి, క్లాస్కి అన్నిటికి సింక్ అవుతారు, తలకే ప్రవేశం చేస్తారు. సూపర్, ఓకే, బాగుంది.